హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ అండ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే ఆనియన్ సమోసా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బౌల్ తీసుకొని అందులో కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత సమోసాలకి కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక హాఫ్ కప్ అటుకులు వేసుకొని ఇలా నలుపుకోవాలి. ఆ తర్వాత అందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక హాఫ్ కప్పు ఆనియన్స్ వేసుకోవాలి. అందులోని ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చపాతీ పిండిని ఇలా బాల్స్ లాగా చేసుకొని ఇప్పుడు పిన్లో డిప్ చేసి ఎంత వీలైతే మనకి అంత పలచగా షీట్లాగా చేసుకోవాలండి. మిగిలిన వాటిని కూడా అన్నిటిని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని ఈ షీట్ని రెండు వైపులా లైట్గా కాల్చుకొని తీసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అన్నీ ఒకదాని మీద ఒకటి వేసి 4 వైపులా అడ్జస్ట్ని సమానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు సమోసాకి సరిపడా షీట్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధానంగా నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో అలా ఫోల్డ్ చేసుకొని సమోసాని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కొద్దిగా మైదా పిండిని వాటర్లో వేసి ఇలా పేస్ట్ లాగా చేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇలా సమోసాని అయితే ప్రిపేర్ అయిపోయింది. అన్నీ ఇలా వీడియోలో చూపిస్తున్న విధానంగా ప్రిపేర్ చేసుకోవాలండి. సమోసాలు అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఆయిల్ అయితే ఫ్రై చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలండి. మిగిలిన వాటిని కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. సమోసాలు అయితే రెడీ అయిపోయాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.